చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆలయాలు నిర్మిస్తున్నారు. పాత పూర్వం ఆలయాలు ఉంటాయి, అవి తీసేసి వెళ్ళి పారుతున్న కాలువలో కానీ నదిలో కానీ వేస్తూ ఉన్నారు. అలా వేయొచ్చు అంటారా? ఏమో ఎక్కడో వేరే వాళ్ళు దొరికి అదో విగ్రహం దొరికిందని చెప్పి వాళ్ళు ప్రతిష్టలు చేసుకుని అది దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. అలా వాళ్ళు ఎందువల్ల చేస్తున్నారు అది? ఎందుకంటే విగ్రహం పాత విగ్రహం ఎట్టి పరిస్థితుల్లో తీస్తామంటే విగ్రహం కరెక్ట్గా ఉన్నప్పుడు పునర్నిర్మాణం చేయటం, ఆలయం శిథిలావస్థకు వచ్చినప్పుడు పునర్నిర్మాణం చేస్తాం. అటువంటి పునర్నిర్మాణం చేసే సమయంలో విగ్రహం తీసేటప్పుడు కానీ అంతకుముందు కానీ ఎక్కడైనా చిన్న చిన్న దోషాలు ఏమన్నా ఉన్నట్లయితే ఒక గోరు దగ్గర ఏలి దగ్గర ఎక్కడైనా చెట్లటం ఏదన్నా ఉంటే ఆ విగ్రహం పనిచేయదు. అటువంటి విగ్రహాన్ని కాలువలో వేయకూడదండి. నదీ ప్రవాహం ఎవరికి అందుబాటు లేనటువంటి లోతైన ప్రదేశంలో ఆ నదీ ప్రవాహంలో గోదావరి కానీ ఏదన్నా ఎక్కడైనా కూడా అప్పుడు వేయాలండి. అంటే ఏదో మన కాలువ పారుతుందని. ఓం నమః శివాయ. శివశక్తి పీఠం అండి. మన సిద్ధాంతి గారు అయినటువంటి శ్రీ 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 శ్రీమన్నారాయణమూర్తి గారు ప్రతిష్ఠించినటువంటి పీఠం శివశక్తి పీఠం. క్లోజ్ వ్యూలో చూపించడం జరుగుతుంది. ఓం నమః శివాయ. జై శివశక్తి.